వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. జాతీయ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మన్నా జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం హాల్ మెట్టుగడ్డ దగ్గర మండల స్థాయిలో ఎన్నికైన విద్యార్థులకు జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్లో మొదటి స్థానంలో జే తరుణ్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ గండెడ్ మరియు యు సునీత కేజీబీవీ బూత్పూర్ జి శివాని ఎంజీపీ హన్వాడ వరుసగా 2వ 3వ స్థానాల్లో బహుమతులను కైవసం చేసుకున్న రాష్ట్ర స్థాయికి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ఏ ప్రవీణ్ కుమార్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సిఎంఓ బాలు యాదవ్, ఎఫ్పిఎస్టి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆనంద్, పద్మావతి, సాయిబాబా, షంషీర్, జనార్దన్ మరియు తదితర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు జీకే ఆనంద్, ఎఫ్పిఎస్టి మహబూబ్నగర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఫిబ్రవరి 28 సివి రామన్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణలో ఉన్న విద్యార్థుల్లో ఆనిముత్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల 28 జనవరి రోజు మా పాఠశాల స్థాయిలో నిర్వహించాము. ప్రతి పాఠశాల నుంచి 3 విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని మండల్ లెవెల్లో నిర్వహించడం జరిగింది. మండల్ లెవెల్లో 31 రోజు నిర్వహించడం జరిగింది. ప్రతి మండలం నుంచి 3 విద్యార్థులను తీసుకొని జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాము. అయితే ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లాలో 17 మండల్స్ నుంచి 17x3 దాదాపు 53 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. దీనిలో నుంచి 3 సెలెక్ట్ చేసి మళ్ళీ స్టేట్ లెవెల్కు పంపించబడుతుంది. అయితే ఈ యొక్క టెస్ట్ యొక్క గొప్పతనం ఏమిటంటే మనము ఏది కూడా ఇక్కడ పేపర్ వర్క్ కాదు, మొత్తము ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి మనము సైన్స్ పట్ల అవగాహన మరియు సైన్స్ ఎలా డెవలప్ అవుతుంది, ఏంటి ఏం కథ, రేపు పొద్దున్న వాళ్ళు సాఫ్ట్వేర్ కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మొత్తము కంప్యూటర్ జ్ఞానమే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే వాళ్లకు కంప్యూటర్ జ్ఞానము అవగాహన ఉండాలని చెప్పి మనం ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తున్నాము. స్టేట్ లెవెల్లో కూడా మళ్ళీ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. స్టేట్ లెవెల్లో వచ్చిన విద్యార్థులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి చేత మనం సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. స్టార్టింగ్ అందరికీ నమస్తే. నా పేరు పద్మావతి. మరి ఈరోజు నిర్వహించబోయే టాలెంట్ టెస్ట్ అనేది మరి స్టేట్ వైడ్గా నిర్వహించబడుతుంది. ఫిజికల్ సైన్స్ ఫోరం నుంచి నిర్వహించబడుతుంది. దీని లోపల ప్యూర్లీ 10th క్లాస్ విద్యార్థులను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా సిలబస్ అయిపోయి వాళ్ళు ఆ సబ్జెక్టు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ టాలెంట్ని వెలికి తీయడానికి ఇది చక్కటి అవకాశము. అందుచేత వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో మొత్తంగా 53 మంది పిల్లలు ఈరోజు అటెండ్ అవ్వడం జరుగుతున్నది. మరి ఈ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను జెడ్పీహెచ్ఎస్ ఎదిరా ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నా. మరి ఈరోజు నిర్వహించేటువంటి జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా పిల్లలను పాఠశాల స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టుగా, మరి జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టుగా, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా డిజైన్ చేసి ఆన్లైన్ మోడ్లో ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే డెవలప్ అవుతూ ఉంది. కాబట్టి మరి పేపర్ వర్క్ కాకుండా ఆన్లైన్లో మనం ఫోన్లోనే వాడికి క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ కోడ్ ద్వారా ఓపెన్ చేసుకొని మొత్తం 40 క్వశ్చన్స్కి గాను వాడు ఆన్సర్స్ ఫిలప్ చేసి ఇచ్చిన వెంబడే వాడికే స్కోర్ వస్తూ ఉంది. అటువంటి స్కోర్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉండదు, ఇక్కడ మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మరి ఇటువంటి విధానం ఏర్పాటు చేసినటువంటి ఫిజికల్ సైన్స్ ఫోరం ఫర్ టాలెంట్ మహబూబ్ నగర్ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.